ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఈ విధమైనటువంటి అహంభావము అనేది లేకపోవడం చేత లోభము, అలా అహంభావము లేకుండా లోభము, లజ్జ, మదము, మోహము మొదలైనటువంటి వానిని మొదటనే జయించేసి ఉండాలి. అలా జయించినటువంటి వానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానమునందు వాని యొక్క మానసిక కోరిక అయినటువంటి మోక్షము అనేటువంటిది నిష్ఫలమే అవుతూ ఉంది. అంటే యథేష్టాచరణాదుల ద్వాను నిందించేటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రమునందు వాడు అనధికారి అవుతాడు. అతనికి ఇటువంటి ఆధ్యాత్మ శాస్త్రం యొక్క ప్రసంగం ఎందుకు అంటే, వాయువునందు చలనములాగానే నీ అందే అహం త్వం కలిగినదో, నేను నీవు అనేది కలిగినట్లుగానే అది బోధ చేత నీవు పరమాత్మ రూపుడివే అవుతావు. అప్పుడు వాయువు కంటే చలనము భిన్నము కానట్లుగానే నీకంటే నీవు వేరుగాకుండానే ఉంటావు. కంఠమునందు ధరింపబడినటువంటి ఈ యొక్క అంటే యథార్థముగా పరమాత్మ అనేటువంటిది ఉదయించడం లేదు, అస్తమించడము లేదు, ఎల్లప్పుడూ కూడా నిత్యము సిద్ధించే ఉన్నది కదా. అంటే కల్పిత వస్తువు యొక్క బాధ చేత అధిష్టానము బాధింపబడుతుందా? లేదు. అలాగే ఇంకా కూడా ఈ పరమాత్మ కంటే మరి అన్యముగా ఏది కూడా లేకుండా ఉండగా ఇంకా భావము గురించి కానీ అభావము గురించి కానీ వేరుగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? అంటే పరమై పూర్ణమై శాంతమై శివమైనటువంటి పరమాత్మ ఎలా ఉంటుంది? అన్నింటికీ కూడా వేరై ఉంటుంది, సర్వము నిండి ఉంటుంది, ప్రసన్నమై ఉంటుంది, కళ్యాణకారకమై ఉంటుంది. అటువంటి పరమాత్మ ఏ విధంగా మళ్ళీ కూడా పరమై పూర్ణమై శాంతమై శివమైనటువంటి పరమాత్మ యందు స్థితి కలిగి ఉన్నది కదా. ఇంత మాత్రమైనటువంటి స్థితియే తత్వబోధ చేత విస్తారంగా చెప్పబడింది. కాబట్టి ఇంకా అహంకారం కానీ బుద్ధి కానీ జగత్తు కానీ ఎక్కడ ఉన్నవి? ఇక లేవు కదా అని చెబుతూ ఏమాత్రము కూడా అహంకారము లేదు, బుద్ధి కానీ జగత్తు కానీ లేనే లేవు. అనిర్వాణే వినిర్వాణం శాంతం శాంతే శివే శివం నిర్వాణమన్య నిర్వాణమప్య నిర్వాణం సా నభోర్ధం నా వాపితత్. అంటే నాశరహితమై శాంతమై శివమై ఉన్నటువంటి బ్రహ్మమునందు బ్రహ్మం ఎలా ఉంటుంది అంటే నాశరహితమై ఉంటుంది. ఇంకా అది కళ్యాణకారకమై మంగళప్రదమై ఉంటుంది. శాంతమై ఉన్నటువంటి బ్రహ్మమునందు మరి ఆ నాశరహితమై శాంతమై శివమైనటువంటి బ్రహ్మము స్థితి పొంది ఉన్నది. పరమాత్మ యందు పరమాత్మ స్థితి పొంది ఉన్నట్లుగానే పరమునందు పరము, శాంతమునందు శాంతము, శివమునందు శివము, నాశరహితమైన దాని యందు నాశరహితమైనదే అయిన పరమాత్మ బ్రహ్మము స్థితిని పొంది ఉన్నది కదా. అంటే రజ్జువునందు కల్పితమైనటువంటి సర్పము యొక్క శమనములాగానే ఏ విధంగా తాటి యందు మనం ఏం చూసాం? చీకట్లో పామును చూసాం. పామును చూసినప్పుడు అది వెలుగు సహాయము చేత మనం పాముని ఉందని చూసినప్పుడు పాము ఉన్నదా? లేదు, తాడే ఉన్నది. అప్పుడు పాము ఏమైంది అంటే నశించిపోయింది. ఎందుకు? కల్పించబడినటువంటి వస్తువు పాము. అక్కడ ఉన్నటువంటిది వీడు భ్రాంతి పడకముందు పడినప్పుడు కూడా ఉన్నటువంటిది తాడే. కానీ తాడుని తాడుగా ఎప్పుడు చూశాడు అంటే ఇక్కడ బ్రహ్మమును బ్రహ్మముగా ఎప్పుడు చూశాడు? జ్ఞాన ప్రకాశము చేత.
తాడుని తాడుగా ఎప్పుడు చూశాడు? అప్పటిదాకా పాముని భ్రమించినటువంటి వాడు అంటే దీపము యొక్క ప్రకాశము చేత చూసినప్పుడు అక్కడ పాము అనేటువంటి భ్రమ నశించిపోయింది. అప్పుడు ఏమున్నది అక్కడ? కేవలము రజ్జువే ఉన్నది. అంటే తాడులో కనపడినటువంటి ఆ పాము నశించిపోయినట్లుగానే నామము, రూపకము మొదలైనటువంటి నామరూపాత్మకమైన కల్పిత జగత్తు యొక్క శమనము అంటే నిర్వాణము అశమనమే అవుతూ ఉన్నది కదా. అంటే ఆత్మయే అయి ఉంటుంది కదా. వాస్తవానికి బ్రహ్మము ఆకాశము మొదలైనటువంటి పదార్థాలతో కూడిని ఎన్నడూ లేదు అనే చెబుతూ, ఎలాగంటే నాశరహితమైనటువంటి పదార్థము నాశరహిత పదార్థమునందే, శాంతమైన పదార్థము శాంతమైన పదార్థమునందే, శివమైనటువంటి బ్రహ్మమందు శివమైనటువంటి బ్రహ్మమే స్థితి పొంది ఉన్నది. ఎలాగంటే తాటి యందు కల్పించబడినటువంటి సర్పము యొక్క నాశములాగానే ఈ నామ రూపాత్మకమైనటువంటి కల్పిత జగత్తు యొక్క శమనం కూడా అది నిర్వాణమే, ఆత్మయే అయి ఉన్నది. వాస్తవానికి బ్రహ్మము ఆకాశము మొదలైనటువంటి పదార్థాలతో కూడి ఎప్పుడూ కూడా లేదు అని చెబుతూ, శాస్త్రాఘాతా ప్రసహ్యంతే సహ్యంతే వ్యాధి వేదనా నాహమిత్యేవ మాత్రస్య సహనే కాకదర్ధన. మనుజుడు శస్త్రప్రహారాలను సహిస్తూ ఉన్నాడు. శస్త్రాలు అంటే కత్తి చేత కర్రల చేత కొట్టబడేటువంటి దెబ్బలను సహిస్తూ ఉన్నాడు. వ్యాధి బాధలను కూడా, శరీరానికి సంబంధించేటువంటి మానసికమైనటువంటి బాధలను కూడా ఓర్చుకుంటున్నాడు. అట్లా అయినప్పుడు అతనికి ఈ శరీర ఇంద్రియాదులు నేను కాను అనేటువంటి ఈ యొక్క అహంభావములేమి, భావన మాత్రాన్ని సహించడానికి ఎందు అతనికి ఏమంత కష్టం ఉంటుందా? ఉండదు కదా. ఎలాగంటే మనుషులు ఏం చేస్తున్నారు? శస్త్రాల ద్వారా, ఆయుధాల చేత కలిగినటువంటి దెబ్బలకు ఓర్చుకుంటున్నాడు. వ్యాధుల వలన, మానసికమైనటువంటి వ్యాధుల వలన, శారీరక వ్యాధుల వలన కలిగేటువంటి బాధలను కూడా సహించుకుంటున్నాడు. అట్లా సహించుకునేటువంటి వాడు ఈ దేహేంద్రియాదులు, ఈ ఇంద్రియాలు, ఈ దేహము నేను కాను అనేటువంటి ఈ అహంభావము నశింపచేసుకునేటువంటి అనహంభావ మాత్రమును సహించుటయందు ఏమంత కష్టం ఉన్నది? లేదు కదా అని చెబుతూ, జగత్పదార్థ సాధానమహమిత్యక్షయం కురః తస్మిన్ నిర్మూలతాం యాతే జగన్నిర్మూలతాం గతం. జగత్తునందలి సమస్త పదార్థ సమూహాలకు కూడా ఈ దేహాదుల యందలి అహంభావనయే కదా అక్షయమైనటువంటి అంకురమై ఉన్నది. అసలు జగత్తు అంటేనే శరీరాల సముదాయాలు. ఏది జాయతే లీయతే ఇది జగత్తు. ఏ శరీరాలు ఉత్పన్నమై పతనమవుతూ కొంతకాలం ఊనుకున్నట్లు ఉంటూ ఉన్నవో ఇలాంటి శరీరాలు, ఉపాధులు, దేహాలు ఇటువంటివన్నీ కూడా జగత్తు. పుట్టి చచ్చేటువంటిదే జగత్తు. కాబట్టి ఈ సమస్తమైనటువంటి పదార్థ సమూహాలకు కూడా ఏది అంకురమై ఉన్నది? ఈ దేహాదులు యందల అహంభావనే. అంటే ఈ వచ్చిపోయే శరీరాన్ని నేను అనుకునేటువంటి అహంభావం ఏదైతే ఉంటుందో అదే నశించనటువంటి మొలకయే అయి ఉంటుంది. అది జ్ఞానము చేత, కేవలము బోధ చేత అది నిర్మూలించబడగా ఈ జగత్తు కూడా నిర్మూలమైపోతుంది అని చెబుతూ, ఎలాగంటే ఈ సమస్త జగత్ పదార్థము కూడా ఈ జగత్ పదార్థ సమూహాల యొక్క అంకురము అంటే మొలక అనేటువంటిది అక్షయమైనటువంటి అహంకారమే కదా అయ్యున్నది. అక్షయము అంటే నాశము లేనటువంటి అహంకారమే అయ్యున్నది. సామాన్యంగా ఇది క్షయమే కాబట్టి, అంటే ఎప్పటికీ కూడా ఇది సామాన్యంగా క్షయించేటువంటిది, నశించేటువంటిది కాదు. మరి ఎలా నశిస్తుంది అంటే ఆత్మజ్ఞానము చేత. ఎవరికైతే బోధ చేత ఆత్మజ్ఞానము అనేది కలుగుతుందో దాని చేత మాత్రమే అది నిర్మూలించబడుతుంది, నశిస్తుంది. అది నశించినప్పుడు జగత్తు కూడా నిర్మూలమైపోతూ ఉన్నది అని చెబుతూ, బాష్పేణే వాహమర్దేన నిస్సారేణాపి సారవత్ వ్యామలః పరమాదర్శాంతౌ స్తచ్చాంతౌ సంప్రసీదతి.
పరమాత్మ అనేటువంటి స్వచ్ఛమైన అద్దము. ఆ అద్దము అహంకారము అనేటువంటి ముఖము యొక్క బాష్పము చేత మాలిన్య సహితంగా గోచరిస్తూ ఉన్నది. ఆ అహంకారాన్ని నిస్సారమైనటువంటి బాష్పము శమించిపోగా ఈ ఆత్మ అనేటువంటి నిర్మలత్వాన్ని పొందుతూ ఉన్నది అని చెబుతూ, పరమాత్మ అనేటువంటి నిర్మలమైన అర్థము, అహంకారము అనేటువంటి నిస్సారమైనటువంటి కానీ అజ్ఞానము చేత సారంగా తోస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క ముఖ భాష్పము చే, ఈ ముఖము అనేటువంటి భాష్పము చేత వ్యాప్తమై మలినంగా కనబడుతూ ఉంటుంది. ఈ అహంకార రూప భాష్పము అనేటువంటిది తొలగిపోయిందా, ఈ పరమాత్మ అనబడేటువంటిది స్వచ్ఛంగా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, పరమాత్మ అని చెప్పబడేటువంటి వాయువునందు అహంకారము అనేటువంటి చలనం ఉన్నది కదా, అది గనక నశించిపోయిందో ఇక అనిర్దేశ్యమై, చిదాభాసరహితమై, అనంతమై, అజమై, అవ్యయమై చిదాకాశము మాత్రమే కదా శేషించి ఉంటుంది. ఈ అహంకారము ఎదుట ఉండేటువంటి పదార్థాల యొక్క ప్రతిబింబాన్ని చైతన్యమున కలుగజేస్తూ ఉంటుంది. ఈ అహంకారము శమించిందో ఈ చైతన్యము ఆభాసరహితమే అవుతూ ఉంది. అప్పుడు ఆది అంతము లేనటువంటి అనంతమై శాశ్వతమై పరమాత్మ రూపమే అయి ఉంటుంది. అహంకారము అనబడేటువంటి మేఘము గనక నశించిందో ఆత్మ అనేటువంటి శరత్కాల ఆకాశము అన్నింటికంటే పరమై అనంతమై స్వచ్ఛమైనటువంటి లక్ష్మితోడా, అంటే మోక్షలక్ష్మితోడా. అహంకారము నశించిపోతే ఉండేటువంటిది మోక్షమే కదా. ఆ విధంగా మోక్షలక్ష్మితోట తోటి నిర్మలమై విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఓ రామచంద్ర, ఈ అహంకారము అనేటువంటి ఈ తామ్రమలముతోటి చిరకాలము కూడా నీవు కలిసి ఉండడము చేత ఇక జీవత్వము అంటే ఈ తామ్రత్వాన్ని, అంటే ఈ రాగిని పొందినటువంటి అవ్యక్తమైనటువంటి బ్రహ్మము అనేటువంటి సువర్ణము శ్రవణము, మననము, నిరిధ్యాసము మొదలైనటువంటి ఉపాయాల చేత దాని యొక్క అహంకారాల నుండి గనక విడివడినట్లయితే తిరిగి పరమ ప్రకాశమానమై కాంతివంతమైనటువంటి సువర్ణము కానీ చెన్నొందుతుంది. ఏ విధంగా అంటే రాగి అనేటువంటిది బంగారముతో తాదాప్యత నొందినప్పుడు ఆ బంగారము అనేటువంటిది కొంత కాంతిహీనమవుతుంది. అదే తామ్రాన్ని రాగిని వేరు చేసినప్పుడు స్వచ్ఛమైనటువంటి బంగారం విరాజమానంగా ఉన్నట్లుగానే ఈ అహంత్వాదులు అనేటువంటిది ఈ యొక్క జగదృష్టి, శారీరక దృష్టి, అహంకారాలు ఎప్పుడైతే విడివడిపోతాయో అక్కడ బ్రహ్మము అనబడేటువంటి సువర్ణము తేజో విరాజమానంగా ప్రవర్ధిల్లుతూ సువర్ణంగా అంటే బ్రహ్మముగానే చెన్నొందుతూ ఉంటుంది అని చెబుతూ, సముద్రమునందు లీనమైనటువంటి సైంధవాది పదార్థాల యొక్క శోభ అంటే ఇప్పుడు ఏదైనా ఉప్పు కణికున్నది, అది సముద్రంలో వేసాం, అది సముద్రంతో ఏకీకృతమవుతుంది. అలాగే ఇక్కడ సైంధవాది నామాలను వదిలివేస్తుంది. నేను ఉప్పుని, నేను లవణాన్ని అనేటువంటి పేరును వదిలివేస్తుంది. అక్కడ చెప్పడానికి కూడా సాధ్యము కానటువంటి సముద్ర రూపత్వాన్నే పొందుతుంది ఆ లవణము. అలాగనే బ్రహ్మమందు లీనమైనటువంటి అహత్వము అంటే నేను అనబడేటువంటి అహంభావన బ్రహ్మమనందు లీనమైనప్పుడు ఇంకక్కడ అనహంత్వము అంటే నేను అనేటువంటి శారీర మాత్రమైనటువంటి స్థితి నశించి నేను ఆ బ్రహ్మమునే అన్నప్పుడు పరమాత్మ స్వరూపమే అయి బ్రహ్మరూపత్వాన్నే పొందుతుంది. ఏ విధంగా ఉప్పు కళ్ళు సముద్రంలో పడి దాని యొక్క నామరూపాలను కోల్పోయి సముద్రమునందు ఏకీకృతమైనట్లుగానే ఈ యొక్క బ్రహ్మమును పొందినటువంటి అహంభావనం మరి అక్కడ అనహంభావముతో బ్రహ్మరూపత్వాన్ని పొందుతూ ఉంది. సద్రూపమై శాంతమై
ప్రకాశముతో నిండిపోయినటువంటి బ్రహ్మము ఇక అక్కడ అవ్యపదేశము అంటే ఈ విధంగా ఉంటుంది అని నిర్దేశింపడానికి సాధ్యము కానటువంటిది అయి ఉన్నప్పటికీ కూడా నేను అనబడేటువంటి నీవు అనబడేటువంటి మొదలైనటువంటి అల్ప పదార్థాల కంటే కూడా అతిక్రమణాన్ని చూపడం కోసం ప్రవృత్తి నిమిత్తము బృహత్వ లక్షణాదులను తెలపడానికి బ్రహ్మ మొదలైనటువంటి పేర్ల చేత కల్పించబడి ఇక్కడ పేర్లతో కూడుకుని ఉన్న పదార్థాలు లాగానే పిలువబడుతూ అహం అంటే నాయందు నీయందు కూడా బ్రహ్మమే స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ అంటే ఇక్కడ అజ్ఞాన నాశనము జరిగింది. ఏమైంది? భావనలకు మూలమైనటువంటి అజ్ఞాన నాశము చేత ఆ భావనయే వచ్చింది. అక్కడ అభావన చేత జగత్తు యొక్క బీజమైనటువంటి అహం పదార్థాలు నశించిపోయినవి కదా. ఇక అహంత్వము నేను అంటే నేను నీవు జగత్తు బంధము మొదలైనటువంటి వానికి కల్పన అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. పరిచ్ఛిన్నమైనటువంటి ఏ విధంగా పగిలిపోయినటువంటి కుండ ఆకారము చేత ఆ యొక్క మట్టి యొక్క మరుపు అనేటువంటిది పుట్టినట్లుగానే ఈ మూడు కాలముల యందు కూడా ఏ విధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఈ యొక్క పరిచ్ఛిన్నత్వము అనేటువంటిది ఈ జ్ఞాన రూపమైనటువంటి బ్రహ్మము చేత అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానము చేత బాధింపబడగా అప్పుడు శివము నిరతిశయానందమయము అయినటువంటి ఆత్మ ఈ యొక్క మొదలగు స్వభావాలతో కూడినటువంటి ఆత్మయందు అజ్ఞానము వలన అస్వభావాల వలన సంకోచ రూపమైనటువంటి పేర్ల చేత కలంకితమై ఉన్నది. వాటి యొక్క స్వభావ చతుష్టయ రహితమైనది అయిన అహంత్వం అనేటువంటిది ఉదయిస్తూ ఉన్నది. ఈ అహం అనేటువంటి పదార్థము అనేటువంటి విత్తనము నుండి ఈ దృశ్య సత్తా అనే ఈ ప్రతిబింబిత లత అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. దాని యందు అనంతములైనటువంటి ఈ జగత్తు రూపంలో ఉన్నటువంటి ఫలాలు అన్నీ ఉత్పన్నమై నశిస్తూ ఉన్నవి. ఈ అహంకారము అనేటువంటి మరిచ బీజ అంటే ఈ మిరియ గింజమునందు పర్వత సముద్ర పృథివీ నది సహితము కూడా అంటే నదితో కూడుకొని ఈ పృథివీ రూపము మొదలైనటువంటి బాహ్యమైనటువంటి ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నదై మనస్సుతో కూడా కూడుకొని దానికి ఆ మనసుకు గోచరములయ్యేటువంటి కోరికలు సంకల్పాలు మొదలైనటువంటి వృత్తితో కూడి ఉన్నటువంటిది అయిన చమత్కృతులు ఏవైతే ఉన్నవో అవి ఉదయిస్తూ ఉన్నవి. అంతరిక్షము అంటే ఆకాశము, పృథివీ, వాయువు, ఆకాశము, పర్వతాలు, నదులు, దిక్కులు ఇవన్నీ కూడా అహంకారము అనేటువంటి వికసించినటువంటి పుష్పాల యొక్క సుగంధాలే కదా. ఇక్కడ దివసము ప్రారంభము అవడంతోటనే అంటే పగల ప్రారంభం అవడంతోటనే రూపాదులు యొక్క ప్రకాశము రూపాలు కనబడతాయి. మననమును గావించినట్లుగానే అప్పుడు రూపాదులు కనిపించినట్టుగానే ఆలోచన అనేది స్ఫురిస్తుంది. ఆత్మయందు అహంకారం ఉదయించడం తోడనే ఇక జగత్తును కూడా ప్రకటన చేస్తూ ఉన్నది. అయితే పగలు ప్రారంభమవడంతోడనే పదార్థాలు కనబడినట్లుగా అహంకారము భావనా మాత్రము చేత క్షణకాలములో ఈ అసత్ అయినటువంటి జగత్తుని నిర్మిస్తూ ఉన్నది. బ్రహ్మము అనేటువంటి జలమందు అహంకారము అనేటువంటి దుష్టమైనటువంటి తైల బిందువు పడడం చేతనే అది వెంటనే విస్తరించి ముల్లోకాలను కూడా శ్వేత చక్రాకారంగా స్థితి నొందుచూ ఉన్నది. కాబట్టి తెరచి ఉండేటువంటి దోషాలతో కూడినటువంటి నేత్రము అసత్యాలే అయినప్పటికీ కూడా జగత్తులు అనబడేటువంటివి సత్యాలుగా అనుభవించినట్లుగా రెప్పపాటు కాలంలోనే ఈ నేను నీవు అనేటువంటి అనేక జగాలు కూడా అనుభవాలను పొందుతూ అనుభవిస్తూ ఉన్నవి.
అంటే మూయబడకుండా నశించకుండా ఉండేటువంటి తెరచి ఉన్నటువంటి కనుగుడ్లు పదార్థాలను చూసినట్లుగానే అహంకారం కూడా విస్తరించగా జగత్తు అనేటువంటిదే అనుభవిస్తూ ఉన్నది అని చెబుతూ అహమంసే నిరంసత్వం నీతే శాశ్వత సంవిద శామ్యతీయమశేషేణ సంసార మృగతృష్ణిక. నిరంతరం కూడా పరమాత్మ జ్ఞానము చేత అహంకారము నిశ్శేషంగా నశించిపోగా ఇక ఈ సంసారము అనబడేటువంటి మృగతృష్ణ ఎండమావులు అనేటువంటివి పూర్ణంగా శమించిపోతూ ఉన్నవి అని చెబుతూ, ఎలాగంటే శాశ్వతమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానము చేత అహంకారము నిశ్శేషముగా తుడిచివేయబడుతూ ఉన్నది. ఈ సంసారము అనేటువంటిది అంటే ఈ చావు పుట్టుకలతో కూడినటువంటి దేహ ఉత్థాన పతనాలు అనేటువంటివి ఎలాగంటే మృగతృష్ణ సంపూర్ణంగా ఈ సంసారము అనేటువంటిది శాశ్వతమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానము చేత నశించిపోతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు స్వ సంవిద్భావన మాత్ర సాధ్యేస్మిన్ వరవస్తుని సిద్ధమాత్రాత్మని స్వైరం మా ఖేదం గచ్చ మా భ్రమేం. కాబట్టి ఓ రామ, స్వప్రకాశమైనటువంటి చిన్మాత్రం యొక్క భావన మాత్రము చేత సాధ్యమై ఉంటుంది. స్వతసిద్ధమైనటువంటి ఆత్మ అనేటువంటిది శ్రేష్ఠ వస్తువు యొక్క ప్రాప్తి యందు దుఃఖము కానీ అహంభావనాదులు కానీ మొదలైనటువంటి భ్రమను కానీ ఎప్పటికీ కూడా పొందకుండానే ఉండు. రామ, స్వచిద్రూపము యొక్క అంటే స్వప్రకాశమైన చిదాత్మ యొక్క భావన మాత్రము చేత నీవు కూడా ఆ తదాకార వృత్తి మాత్రము చేత సాధ్యమైనది స్వతహా సిద్ధమై ఉన్నటువంటిది ఈ ఆత్మయందు సమస్తమైనటువంటి శ్రేష్ఠ వస్తువు యొక్క ప్రాప్తి యందు నీవు దుఃఖాన్ని కానీ భ్రమను కానీ పొందకుండా ఉండు. ఆత్మప్రాప్తి అనేటువంటిది అతి సులభమే అని భావించు. స్వయత్నమాత్ర సంసాధ్య దసహాయాది సాధనాత్ అనహం వేద నాన్యశ్రేయ పశ్యామి తేనఘ. కాబట్టి ఓ పాపరహితుడైన ఓ రామచంద్ర, ఇతరమైనటువంటి సహాయకములైనటువంటి సాధనలు అనేవి లేకుండానే స్వకీయమైనటువంటి ప్రయత్న మాత్రము చేతనే సులభమైన అంటే సులభంగానే సాధ్యమయ్యేటువంటి ఈ యొక్క అహంభావములేమి అంటే అనహంభావము అంటే బ్రహ్మము అనేటువంటి బ్రహ్మ భావన కంటే ఇతరమైనటువంటిది నీకు శ్రేయప్రదమైనది అగు మరి దేనిని కూడా నేను చూడడం లేదు. ఎలాగంటే ఓ రామ, స్వప్రయత్న మాత్ర సాధ్యమైనది ఎవరిమైనా సరే స్వకీయమైనటువంటి ప్రయత్న మాత్రము చేతనే సాధ్యపడుతుంది. అంతేకాదు పరుల సహాయము మొదలైనటువంటి బాహ్యమైనటువంటి సాధన వలన అది కోరేటువంటిది కానే కాదు. ఏ విధంగా ఉంటుంది అంటే అనహంభావన అంటే అహంభావము మించిపోవడం, అహంకారరహితమైనటువంటి ఆత్మభావన కంటే మించిన మరి ఒకమైనటువంటి శ్రేయము నీకు కలిగేటువంటి శ్రేయము నేను ఎక్కడా కూడా చూడడం లేదు. అంటే ఆత్మప్రాప్తికి అదే కదా సులభమైనటువంటి ఉపాయము అని చెబుతూ, విస్మృత్యాహం త్వామాస్వ ప్రవిశ్రుత విభవ పూరిత శేష విశ్వో విశ్వశైలాంతరిక్ష క్షితిజలమరున్మార్గ రూపో మలాత్మ స్వస్థ శాంతో విశోక కరణమలకల వర్జితో నిష్ప్రపంచో నిస్సంచారశ్చరాత్మ సకలం చేతి సిద్ధాంత సారః. కాబట్టి ఓ రామ, నీవు మొట్టమొదట వ్యస్యహంభావమును మరిచిపో. అంటే నేను అనేటువంటి ఈ దేహాభిమానాన్ని మరిచిపోయి నలువైపులా విస్తరించి ఉన్నటువంటి సర్వత అంటే సర్వమునందు కూడా విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు కానీ ఆకాశము కానీ
పృథివీ, సముద్రాలు, వాయువులు స్వరూపాలు, వాటి యొక్క మార్గమైనటువంటి ఆకాశం యొక్క స్వరూపాన్ని కూడా పొంది ఈ విధంగా విశ్వమంతటినీ కూడా పరిపూరితం చేసి వ్యాపించినటువంటి వైభవమే కలిగినటువంటి వాడవే సమిష్టి భావముతోటి కూడా కూడియుండు. ఆ తర్వాత చరాచర జగంబంతా కూడా అంటే స్థావర జంగమాదులతో కూడుకొని కదిలేటువంటివి కదలనటువంటి జగత్తు అంతా కూడా నిష్ప్రపంచ రూపమైనటువంటి బ్రహ్మమే. అంటే ఈ ప్రపంచానికి అతీతమైన ఏ యొక్క మహదా జ్ఞానమైతే ఉన్నదో దానికి కూడా మూలమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమే. అంటే ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి రూపము బ్రహ్మమే, సర్వము నిండినది బ్రహ్మమే అనేటువంటి సమిష్టి భావముతోటి కూడా నీవు ఈ ప్రపంచాన్ని నిషేధం గావించు. స్వస్థుడవై ఉండు, శాంతుడవై ఉండు, దుఃఖరహితుడవై ఉండు. అంతేకాదు కరణాదులు అంటే ఏ ఇంద్రియాలైతే ఉన్నవో మానసేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ మరి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కానీ ఈ యొక్క ఇంద్రియ మానసాదుల మలాలు కానీ ఈ మాలిన్యాలు కలంకాలు దోషాలు కలలు కానీ ఏవీ లేనటువంటి వాడవై మాలిన్యరహితుడవై నిర్మలాత్ముడవై వెలయుచూ ఉండు. ఎలాగంటే అధ్యారోప అపవాదాల చేత నీవు ఆరోపము మరి అధిష్టానము అనబడేటువంటి అపవాదాలు అన్నీ కూడా నశించిపోగా మిగిలి ఉండేటువంటి ప్రపంచము కానటువంటి నిష్ప్రపంచమైనటువంటి ఏ శుద్ధాత్మ అయితే ఉన్నదో ఆ శుద్ధాత్మయే సర్వ వేదాంత సిద్ధాంత సారమై ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర నీవు మొట్టమొదట వేష్టి అంటే నేను అనేటువంటి ఏకమాత్రమైన అహంభావాన్ని మరిచిపో. ఆ తర్వాత వ్యాపక స్వరూపమైనటువంటి పర్వతాలు అంతరిక్షాలు పృథివీ సముద్రము వాయువు ఆకాశ రూపుడవే విశ్వమంతా కూడా నీవు నిండిపోయినటువంటి వాడవే ఈ విధంగా అంతటను కూడా వ్యాపించినటువంటి వైభవము కలిగినటువంటి వాడవే సమిష్టి భావముతో కూడా ఉండు. ఆ తర్వాత చరాచర సకల జగత్తు కూడా నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మమే అని ఈ విధంగా దృశ్య జగత్తును రహితం చేయు. అలా చేసి ప్రపంచరహితుడవై ఉండు. ఇంద్రియాది మొదలైనటువంటి అధికరణాలు ఉన్నవి కదా అవి కామము మొదలైనటువంటి దోషాలు దృశ్య కళలు కల్పనలు లేనటువంటి వాడవై స్వస్థతతో ఉండు. శాంతముతో స్వస్థుడవై శాంతుడవై దుఃఖము నశించిన వాడవై మాలిన్యరహితుడవై నిర్మలాత్ముడవై ఉండు. ఈ ప్రకారంగా అధ్యారోప అపవాదుల చేత తుదకు అంటే చిట్ట చివరకు నిష్ప్రపంచాత్మ శేషించటయే అంటే ఈ యొక్క ప్రపంచము అనేటువంటిది శమించిపోవడం చేత మిగిలి ఉన్నటువంటి సర్వ వేదాంత సిద్ధాంత సారమై ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మమే అనేటువంటి దానిని నీవు కలిగి ఉండు అదే అయ్యుండు అని చెబుతూ ఈహాంతైవ సంసారమూలమిత్యుపవర్ణ్యతే తత్యాగశ్చానహం భావనాదాత్మబోధతః. అహంత్వమే సంసారానికి మూలమని ఆత్మజ్ఞానము చేత అనహం భావనము చేయుటయే అది త్యజింపబడుచున్నది అని ఇక్కడ వర్ణించి మరీ తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున అహంతా నిరాశము అనేటువంటి దానిని గురించి వివరించి తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. స్వభావం స్వం విజిత్యాదా వింద్రియానాం సచేతసాం ప్రవర్తతే వివేకేయః సర్వం తస్యాతు సిద్ధ్యతి. ఓ రామచంద్ర, విషయాల వైపుకు పరిగెత్తేటువంటి తన యొక్క మనస్సుతో కూడుకొని ఉన్నటువంటి సమస్త ఇంద్రియాల యొక్క స్వభావము కూడా మొట్టమొదట్లో జయించాలి. ఆ తర్వాత వివేకము మొదలైనటువంటి సాధనల యందు ప్రవర్తించేటువంటి వానికి సర్వము కూడా శీఘ్రంగా సిద్ధిస్తుంది
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.